వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పొటాటో ఫ్రై చేసి చూపిస్తానండి. పొటాటో 65 లా ఉంటుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి ఇలా వాటర్లో వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసి వాటర్లో వేసుకుంటే సేమ్ కలర్ చేంజ్ అవ్వదండి, లేదంటే బ్లాక్గా అయిపోతాయి. కాబట్టి ఎప్పుడైనా ఈ టిప్ పాటించాల్సింది. ఏ కర్రీకైనా కూడా ఇలా వేసుకుంటే కొంచెం లేట్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. చూసారు, నేను ఆల్రెడీ బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు పోపు గింజలు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం పప్పులో ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, ఫ్రై కాబట్టి కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాం. పోపు కూడా వేగిపోతుందండి. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటో పీసెస్ యాడ్ చేసుకుందాం. వాటర్లో వేసుకున్నాం కదండి, అంటే కొంచెం వాటర్ వంచేసుకొని వేసుకోవాలి. ఇలా సైజ్ అంటే కొంచెం మరీ స్మాల్ సైజ్ కాకుండా ఈ సైజ్ కట్ చేసుకుంటే ఫ్రై అయిన తర్వాత షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయండి. పీసెస్ అలానే ఉంటాయి. మరీ చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతాయి కనుక ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఒక 1 minute వెయిట్ చేద్దామండి. దీనిలో ఆనియన్ వేసుకోవద్దండి, ఆనియన్ అవసరం లేదు. ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్టేజ్ వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే నో ప్రాబ్లం. ఎందుకంటే దీనిలో మనం వాటర్లో వేసాక తడంతా డ్రై అయిపోతుంది కాబట్టి ఒక 1 minute హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకున్నామండి. అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు పసుపు వేసుకున్నాం. దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసామండి. ఇంకా ఒక 1 minute ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత దీనికి మనము మసాలా పౌడర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. చూసారండి, కర్రీ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మసాలాకి స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్. ఇలా ఒక జార్ తీసుకున్నామండి. తీసుకొని దీనిలో 1/2 tablespoon ధనియాలు, 1/2 tablespoon జీరా, 1/2 tablespoon నువ్వులు, చూసారా ఒక వెల్లుల్లి గడ్డలో 1/2 తీసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఎక్కువే ఉండాలి, బాగుంటుంది టేస్ట్. మన స్పైసీకి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ అండి. నెక్స్ట్ సాల్ట్, ఇది కూడా టేస్ట్కి సరిపడానే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందామండి. దీనిలో ఏవి కూడా వేయించలేదండి, రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనం కర్రీలో వేస్తాం కాబట్టి ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేసుకుందాం. చూసారండి, ఇలా మనం మిక్సీ వేసుకొని ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత దానిలో యాడ్ చేసేసుకుందాం. చూద్దామండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము మసాలా యాడ్ చేసేసుకున్నామండి. చూసారండి, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 4 కర్రీ లీవ్స్ వేసుకుందామండి. ఈ ఆయిల్ ఉంది కదండి, ఆయిల్తో పాటు ఫ్రై అయిపోతుంది. దీన్ని మిక్స్ చేద్దాం. ఇప్పుడు మిక్స్ చేసేస్తామండి, ఇది కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ మసాలా కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసేసుకున్నామండి కారము. ఇలా చల్లుకుంటేనే బాగుంటుందండి. ఒకే చోట వేస్తే అది ముద్దలాగా అయిపోతుంది. ప్రతిసారి చెప్పేది ఫ్రైస్కి చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నామండి. ఇది కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేస్తే ఒక 1 minute ఫ్రై అయిపోతుందండి. మసాలా కూడా ఫ్రై అవుతుంది ఆయిల్లో. చూసారా, మొత్తం మిక్స్ చేసేసాం కదండి. ఒక 1 minute ఇలా ఫ్రై అవనిద్దామండి. ఈ స్పైసెస్ అంతా పట్టాలి కదా, సో అందుకని. చూసారా, మన పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు వేరే సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. చూసారా, ఎంత బాగా ఫ్రై అయిపోయిందండి. చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా పొటాటో 65 లా ఉంటుంది ఫ్లేవర్ కూడా. ఇప్పుడు మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. చూసారా, మనం వేరే బౌల్లో కూడా షిఫ్ట్ చేసేసుకున్నామండి. మన పొటాటో ఫ్రై రెడీ అండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.